and Bada Bada. Let's call up on stage Gadap Sinu and Dr. Ram Prasad. Kama padanissa aur karo zara jalsa. Sani dapa magaresa aur karo zara jalsa. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చైన్ ఇలా కెమెరా ముందు గుద్దాడంటే ఆ షో స్టార్ట్ అయినట్టే. ఆ షో స్టార్ట్ అవ్వాలంటే ఆ పెద్ద ఆయన రావాల్సిందే. ఆయన్నే మెలి తిప్పుతాడు జనం కోసం. తరతరాల కోసం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం వీడోనే. Welcome to the Tower Star Nagababu garu. నేను కూడా చూస్తున్నాను పటాస్ అండ్ రవి ఎనర్జీ, నీ సరదా హుషారు, ఇలా ఫ్రైయింగ్. సో ఏవో ఉంటాయి, వచ్చిన వాళ్ళు ఏదో ఫ్రై చేస్తారు. నన్ను చూద్దాం నేను ఎలా ఫ్రై చేస్తారో. ఫ్రై చేస్తారో ఫ్రై చేయించుకుంటారో మీరు వచ్చారు, మీ ముందు మేము నించొని ఉంటే అలా చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. దీంతో తర్వాత అక్కడ ఉంటుంది ప్రోగ్రామ్. అక్కడ నా చేతిలో కొన్ని ఉన్నాయి. బట్ ఒకటి అడగాలి, ఇంత కాస్ట్లీ అసిస్టెంట్ ని మీకు ఎలా పెట్టుకోవాలనిపించింది? సరే ఎన్ని ఎపిసోడ్లు పటాసులు కనిపించినా అదే బట్టలు వేసుకుని తిరుగుతారు సార్. కానీ యాక్చువల్లీ మా పటాస్ లో ట్రెడిషన్ ఏంటంటే మేము ఇక్కడ స్టేజ్ మీద ప్రామిస్ తీసుకుంటాం, ప్రమాణ స్వీకారం. కానీ మేము ఆ ధైర్యం ఇప్పుడు చేయలేం కాబట్టి మేమే అక్కడికి వస్తున్నాం. నేను అనబడే టవర్ స్టార్ నాగబాబు, నేను అనబడే నాగబాబుని టవర్ స్టార్ నాగబాబు. ఈ రోజు పటాస్ లో వీళ్ళిద్దరు ఎంత రోస్ట్ చేసినా, వీళ్ళిద్దరూ ఈ రోజు పటాసులు ఎంత రోజు చేసినా, నన్ను ఎన్ని అడ్డమైన మాటలు అన్నా, నన్ను ఏమన్నా ఒక్క మాట అన్నా, అడ్డమైనా సార్ ఏమైనా కాదు, అడ్డమైన మాటలు దాకా కాదు, ఏమైనా ఒక చిన్న మాట అన్నా వీళ్ళకి తాట తీస్తా. మీరు ఎన్ని రోజులు జబర్దస్త్ లో చేసిన జడ్జ్మెంట్ కి ఈ రోజు రివెంజ్ తీర్చుకోబోతున్నా. తీర్చుకోమను, మాకు దమ్ముంటే తీర్చుకో. సరే సార్, మీకు అంటే మీరు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండండి, మీకు కొంచెం గాలి రావాలంటే మేము వెళ్ళాలి కాబట్టి. సో రోస్ట్ స్టార్ట్ చేసే ముందు మాకు కొన్ని నిజాలు తెలుసుకోవాలని ఉంది. సో జబర్దస్త్ లో యాంకర్స్ లో అందరినీ కలిపేసి కొన్ని పేర్లు మేము మీకు చెప్తుంటాం. ఆ పేరు చెప్తున్నా కింద మీరు ట్యాగ్ లైన్, అందుకే వాళ్ళకి సంబంధించి వాళ్ళు కరెక్ట్ ఏమనుకుంటారో అది చెప్పండి. సో స్టార్ట్ చేసేద్దాం. చంటి వెరీ సబ్మిసివ్, చాలా వినయ విధేయతలు. ఓకే. సుధీర్ సిన్సియర్, అంటే ఒక పతివ్రత టైప్. ఇప్పుడు సెన్సేషన్ ఆటో, వెరీ టాలెంటెడ్. సార్ ఇప్పుడు మాత్రం మీ ఫేవరెట్ రచ్చ రవి, వెరీ ఇంటెలిజెంట్. ఓకే సార్. రష్మి ఏడుపు ముఖం. మీ పక్కనే ఉన్న మీ దూత రాకేష్ మంచి పనాడు. మార్కులొద్దా, జబర్దస్త్ మార్కులొద్దా. నెక్స్ట్ ఎపిసోడ్ కు 2 కట్టు. నేను ఉన్నాగా, మూసుకొని ఉండొచ్చుగా. సార్ రాకేష్ ఈగోలెస్, షేమ్లెస్. సార్ యాంకర్ రవి సూపర్. శ్రీముఖి సూపర్. మీకు చాలా ఫేవరెట్ నిహారిక. ఏంటిది? ఓకే. వరుణ్ తేజ్. ఆర్జీవి గారు వెరీ సెన్సిబుల్. మిరాకిల్ ఆఫ్ ది గాడ్. ఇప్పుడు మాత్రం హైలైట్, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, చిరంజీవి గారు. ఓకే.
సార్ ఎప్పుడైనా హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ స్టార్ సార్. నాగబాబు గారు అసలు నిజాలు చెప్తారా? నాకు అసలు అస్సలు అలవాట్లేదు, ఎన్ని అబద్ధాలు చెప్తాను. మరి నన్ను సూపర్ అన్నారు. అబద్ధాలు చెప్తున్నావు ఇప్పుడు కూడా. సరే సార్ ఇప్పుడు నిజాలు చెప్పండి. ఓకే. ఇప్పుడు నిహారిక. మై లవ్లీ లవ్లీ డాటర్. వరుణ్ తేజ్. మై లవ్లీ లవ్లీ సన్. శ్రీముఖి. హాఫ్ మ్యాడ్ హాఫ్ మ్యాడ్. సార్ యాంకర్ రవి. పెద్ద బెప్పం పెద్ద బెప్పం. ఓకే చంటి. చంటి మహా ఈగో స్టార్. సార్ రాకేష్. జూనియర్ ఈగో స్టార్. సార్ సుధీర్. మిస్నిస్ట్ మిస్నిస్ట్. రచ్చరవి. రచ్చరవి ఆడు పెచ్చరవి ఆడు పెచ్చరవి. ఆర్పి. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్. ఆటో డ్రైవర్. చిరంజీవి గారిని ఇందాకేమో అన్నారు. మై గాడ్. పవర్ స్టార్ గారు. మై హార్ట్ మై హార్ట్. ఆర్జీవి గారు. ఆర్జీవి ఏమన్నా ఇందాక? సెన్సిబుల్ అని. అస్సలు సెన్సిబుల్ లేని వ్యక్తి. స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనం తల బాదుకుంటాం? ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పార్క్ లో కలిసినప్పుడు. ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పార్క్ లో కలిసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ పార్క్ వచ్చావు, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ సీను. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నువ్వు తల ఎట్లా బాదుకుంటావు చూద్దాం. దాదా దాదా. రెడీ లైట్స్ కెమెరా యాక్షన్. డార్లింగ్ ఈరోజు మధ్యాహ్నం మూవీకి వెళ్దాం. వద్దులే. పోనీ సినిమాకి. లేదు. రెండు ఒకటే కదా. మన గిఫ్ట్ కొనుక్కోరు సాయంత్రం. నీకు రేపు ఇస్తాలే, ఈ రోజు వదిలే. ఇది వచ్చింది బాబు. డార్లింగ్. నువ్వెవరు? నేను ఎలిజబెత్. నేను టైటానిక్ మామని. ఏరా 2 సంవత్సరాల నుంచి నన్ను లవ్ చేస్తూ దాన్ని లవ్ చేస్తారు ఇప్పుడు. సిగ్గులేదా నీకు? ఏరా 3 ఏరా ఇక్కడేం చేస్తున్నారా? ఏ యువతివి నువ్వు? ఏ మొన్న కూడా ఇదే షర్ట్ వేసుకుని వచ్చా కదా. పో దొబ్బింది, మొత్తం దొబ్బింది వాళ్ళ, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ మన లవర్ మ్యారేజ్ కి మనం వెళ్ళినప్పుడు. మన లవర్ మ్యారేజ్, మన లవర్ నీకు నాకు ఒకే లవరు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి ఇప్పుడు నాతో పెళ్లి అవుతుంది, ఎలా తల బాదుకుంటావు? పెళ్లికి వచ్చినావు. ఓకే మేము ఫోటోలు దిగుతున్నాం. ఈయన ఎవరు ఎక్కడ చూసినట్టుంది? ఎవరమ్మా నువ్వు? మర్చిపోయినా అప్పుడే. ఓ యా మర్చిపోలేదు, గుర్తొచ్చాడు. మా ఇంట్లో పనోడి. రా బాయ్ ఫోటో దిగ. ఫోటో దిగరా చంటి. దారా దా కన్నా దా. ఏడుమొకం. లవర్ పెళ్లి అవుతున్న ఆనందంలో ఉన్నాడు. ఇది నాకు పెళ్ళం కాకుండా తప్పించుకున్నా. నెక్స్ట్ పేషెంట్. నా కొడుకుకి పక్కింటని పొలిక వచ్చినప్పుడు తల బాదుకు. ఒక చిన్న స్కిట్ చేద్దాం, యాక్టివ్ గా చెయ్యి. ఇప్పుడు నీ పెళ్ళాం రాంబో, నీ కొడుకు రాకేష్, నీ పోలికలు వాళ్ళు చూస్తున్నావు, నువ్వు ఆ డౌట్ ఆవిడని అడుగుతున్నావు. ఈడు పక్కింటాడు, ఈడు ఆ పక్కింటోడు గెటప్ సీను. సోఫా సెంటర్ పెట్టు. రాకేష్ ఎత్తుకుంటా సార్, రాకేష్ ఎత్తుకుని తిప్పుతా. అలాగే ఒళ్ళో కూర్చోబెట్టు. ముందే చెప్పేస్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటుంటా కదా, ఇటు సాల్ట్ కి దీనికి వస్తే నువ్వు నెక్కు రియాక్ట్ అవుతుంటాను ప్రతి ప్రతిదానికి ఇవ్వడానికి. ఓకేనా? సరే నువ్వు కూర్చో.
నానా బొజ్జు నానా పాట పాడవా చందమామ రావే జాబిల్లి రావే పక్కి టంకులు రావే నాన్న పాడినానా నానొచ్చా చెడు విన్నానండి పాడపా ఏంటండి ఇప్పుడు వచ్చారు ఆఫీస్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక భర్త వచ్చేసి ఒక భార్య తన కొడుకు అండ్ అలాగే పక్కింటి కొడుక లేదా అనేది వాపోతున్నాడు అండ్ అలాగే మనకి ప్రముఖ సైకియాట్రిస్ట్ నాగబాబు కూడా మనతో ఈ రోజుల్లో ఉన్నారు. సార్ దీని మీద ఈ కేసుని అసలు మనం ఎలా ప్రొసీడ్ చేయాలని అనుకుంటున్నాం? నేను చెప్పుకుంటాను మన బాధ. ఆ. చూడండి సార్ వీడేమొచ్చి వాడికి పుట్టదు అంటున్నాండి. చూడండి వాడికి వీడికి హెయిర్ ఇద్దరిది బ్లాక్ ఉంది, ఇద్దరికి గోర్లు ఉన్నాయి, ఇద్దరికి కాళ్ళు ఉన్నాయి. సరిపోయి కదండి పోలికలు. ఇద్దరికి 20 ఏళ్ళు ఉన్నాయి. అర్థాలే ఉంది. ప్రాబ్లం ఏంటి? మరి కాదంటే ఏంటండి వీడు పుట్టలేదు అంటాడండి. వీడు ఎందుకు పుట్టలేదు అనుకుంటావు నువ్వు? అంటే ఫస్ట్ నైట్ రోజు వీడు బయటకు పోయాడండి. సార్ ఇప్పుడు నేను చెప్తాను సార్ నా బాధ. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కందిపప్పులు వేస్తారంటే ఇంత కందిపప్పు ఇస్తాను సార్. దాన్ని ఏమనుకుంటాం సార్? మానవత్వం అనుకుంటాం. అంటే ఇప్పుడు భార్య లేదని చెప్పి వేసుకోవతావా? ఎప్పుడైనా ఇంట్లో ఉన్నావా? అదే నారుమూలు నాటావా? నారు పోసావా? నీరు పెట్టావా? కుప్ప దున్నావా? 3 చేసింది నేనురా. ఒక్క నిమిషం అండి, ఇలా మీలో మీరు కొట్టుకోకూడదు. దీనికి నిర్ణయం లాస్ట్ న్యాయం మన జడ్జ్ గారు నాగబాబు గారు ఇస్తారు. సార్ ఏం చేద్దాం? వీళ్ళని కత్తులతో పొడి చేసి బాకులతో గుచ్చేసి ఫైర్ వేసి తగలబెట్టేసి ఉరి తీసి చంపేయాలి. వీళ్ళలో ఎవరు తప్పు చేశారు? అందరిని చంపేయాలి. పసికందు ఏం చేశాడండి? వాడిని కూడా చంపేయాలి అంతే. సో ఫస్ట్ టాపిక్ అయిపోయింది సార్. ఇక్కడికి సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి పనులు మనం దొంగచాటుగా చేస్తాం? ఒక గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి. ఎందుకు అట్లా వేరే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటారు? లవ్ అనేది చాలా ప్యూర్. నెక్స్ట్ చెట్టులు కొట్టడా మన చాలా తప్పు నాన్న. అది ఎగ్జామ్స్ అనేవి చాలా పవిత్రమైనవి. అవి చాలా ఇవాళ ఏంటి ఇంత మాడుతుంది అమ్మాయి? నెక్స్ట్ డాడీ జాబ్ లో మనీ తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వడం. ఈ రోజుల్లో ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్స్ కి డబ్బులు కూడా ఇస్తున్నారా? ఎప్పుడైనా నిహారిక మీ పాకెట్ లోకి వెళ్ళి దొంగతనం చేసిందా? అసలు దొంగతనం కాదు, డైరెక్ట్ కొట్టి తీసుకెళ్తారు. అంటే సింపుల్ గా ఇంట్లో సిచ్యువేషన్ నాగబాబు గారు అంతా నా ఇష్టం అంటే నిహారిక వచ్చి పీకినవుతి. వెరీ గుడ్. ఇంతటితో సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది. బట్ మిమ్మల్ని అడుగుతాను సార్, దొంగచాటుగా మీరు ఎలాంటి పనులు చేశారు ఇప్పటివరకు? నేను చిన్నప్పుడు ఎప్పుడైనా హా. బీర్ దగ్గర వెళ్ళేవాడిని. మా అమ్మ నా కోసం భోజనం పెట్టేది. మా అమ్మకి స్మెల్ వచ్చేది కాదు. ఎప్పుడు పట్టుకోవాలి మా అమ్మ ఇంతవరకు. ఓకే. ఆ పని చేసేవాడు దొంగతనంగా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా అమ్మకి చెప్పాను, అమ్మ నేను చాలా సార్లు ఇంటికి సరదాగా ఒక 2 బీర్లు తాగి వచ్చేవాడిని, కానీ నేను ఎప్పుడు పట్టుకోలేదు సుమా అంటే, నిజమారా అంది. నీకు సీక్రెట్ ఏంటి తెలుసమ్మా అన్న. మా అమ్మ 5 feet ఉంటుంది, ఓకే. నేను 6'2", 6'3" ఉంటా. సో నా బ్రెత్ పై నుంచి వెళ్తుంది, అమ్మ బ్రెత్ అందుకని మా అమ్మ పట్టుకోలేకపోయింది. అంటే నార్మల్ ఉన్న సందర్భాల్లో అమ్మా తిన్నమ్మా తాగేసి తిన్ననమ్మా. రోస్టింగ్ చేయడానికి ధైర్యంగా మన ముందుకు వచ్చేస్తున్నారు. నాగబాబు గారు టాలెస్ట్ స్టార్ సార్. అండ్ ఆ హీరోగా చేస్తున్నప్పుడు ఆయన హైట్ కి హీరోయిన్ మ్యాచ్ కి ఎలా ఉండేది చూద్దాం ఒకసారి. కొన్ని చాలా ఎమోషనల్ డైలాగ్, ఫీల్ గుడ్ అంటే కళ్ళలో కలపెట్టి మాట్లాడాల్సిన డైలాగ్స్ అనమాట. అవి చూస్తున్నప్పుడు ఎలా ఉండేది? రెడీ. టైం అవుతుంది ఇంకా హీరోయిన్ రాలేదేంటి? విజయ్ సీత విజయ్ చెప్పు సీత పైకి రా సీత. విజయ్ నువ్వు నన్ను నిజంగా చెప్పు. ముద్దు పెట్టుకుందాం అనుకున్నా. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం విజయ్. కొంచెం పుంజు పైకిరా బాబు. కొంచెం గ్రాఫిక్స్ మేనేజ్ చేయండి. 2 ముద్దుకే రా అయిపోతే రేపు ఉదయం పెళ్ళి ఏమంటావా?
ఏముంది మన ప్రయత్నం మనం చేద్దాం ఈ హైట్ కి ఎవరైనా హైట్ తక్కువ అనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళను కూడా హైట్ తక్కువ ఉన్నాడు. ఇప్పుడు ఫైట్ ఫైట్ అరే నిన్ను ఇలా కాదురా రారా నువ్వు కింద పైకి నువ్వు పైకి ఫైట్ చేయి, కింద ఫైట్ చేయగా. విజయ్ చెప్పు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవరా? నువ్వే తప్పించుకుంటా, నా కింద చెల్లిపో. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ సెట్ లో జడ్జిగా వచ్చి కూర్చున్నారు. ఎలా ఉంది? అప్పుడే అడిగితే సెకండ్ ఇచ్చుకుంటున్నాం. ఇంకా స్టేజ్ ఇంకా ఆడియన్స్ మన ఆర్టిస్ట్ లెవెల్ రాలేదు. సో కూర్చుని ఇద్దరం ఏ మాటగా మాట చెప్పుకోరు కానీ ఎంత ఏజ్ అయినా నేను బాగానే ఉంటా ఇప్పటికి. రోజు ఇప్పుడు ఏజ్ ఎంత అనేది? నేను రోజా కదా, రష్మి. సారీ బాబు గారు. హాయ్ రోజా. బాగున్నారా? చాలా బాగున్నా. వదలండి. నువ్వు పట్టుకోలేదా? ఇవన్నీ కలుపుతానండి బాబు. అయితే నాగబాబు గారు నవ్వుతూ ఉంటారు, ఒక్కోసారి రోజా గారు నవ్వలేరు. రోజా గారు నవ్వినప్పుడు నాగబాబు గారు నవ్వరు. ఒక్కోసారి జరుగుతూ ఉంటారు. సో అక్కడ స్కిట్ జరుగుతోంది, సార్ బాగా నవ్వుతున్నారు. ఎలా ఉంటుంది రియాక్షన్స్? రెడీ? నవ్వచ్చుగా, బాగా చేస్తున్నారు. నవ్వండి. రోజా మన జడ్జ్మెంట్ ఇవ్వాలి, స్కిట్ జరుగుతుంది. సూపర్ రా సుదేవ్, సూపర్ రా. ఏం చేస్తున్నాడు? సీని గారు చూడు గెటప్ వేసాడు. రామప్రసాద్ గారు చూడు సూపర్ ఆడ. సరే ఇంకో స్కిట్ వస్తుంది, చంద్ర స్కిట్ వస్తుంది చూడు. రష్మి ఎంట్రీ కింద అందరవుతావు. రష్మి ఇంకా చంద్ర రాలేదు. చంద్ర వచ్చాడు ఇప్పుడు. చంద్ర సూపర్. ఆ ఫ్యామిలీ అది కొట్టుకోండి, తిట్టుకోండి. రాజా ఏం చేస్తున్నావు? నుంచి అవుతున్నా ఇప్పుడు 3 ఫ్రాక్చర్లు లోపల. ఏం తింటుంటావు ఎంతకి? అబ్బా మా అమ్మ కూడా కొట్టలేదు తెలుసా. ఒక్కోసారి కొంతమంది స్కిట్లు 1 by 1 ఒక్కొక్కరు స్కిట్లు చేస్తామంటే రియాక్షన్స్ ఎలా చూద్దాం సార్. సార్ మీ పేర్లు చెప్పండి సార్, మీ సిట్టింగ్ పొజిషన్స్ రియాక్షన్స్. ఓకే. రాకెట్ రాఘవ. మధ్యలో లేచినప్పుడు చెప్పరా స్కిట్ కొంచెం? రోజా ఎవరు ఎంట్రన్స్ ఎవరు? రాఘవ వచ్చాడు. నువ్వు గేమ్ ఆడి స్కిట్ ఎవరు లేపు. సూపర్ రాఘవ సూపర్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రాకింగ్ రాకేష్. రోజా భయపడితే కళ్ళు మూసుకో, ముందుకు వెళ్ళిపోతావు. నాలా చూడు, కళ్ళు మూసుకో చూడు. ఎంట్రన్స్ రాకేష్ దే. రాకేష్ ఎంట్రన్స్. నాగబాబు గారు అయిపోయింది. అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఇప్పుడు రచనవి యాంటీ. కానీ నాగబాబు గారు ఛాన్స్ దొరికితే బోరబండ షోకి యాంకర్ అయితే ఎలా చేస్తారు? దా మన ఇద్దరం వద్దాం, కొట్టడం గాడికే బాగుంటది. సింపుల్ గా కేసు ఏంటంటే ఇద్దరు మొగుళ్ళు, నేను అండ్ నాకు ఇద్దరు వద్దు, విడాకులు కావాలి నాకు. సో ప్రాబ్లం ఏంటంటే సార్, ఇతను నా భార్య, ఈ నా పక్కిండు, వీడితో తిన్న రిలేషన్ లో ఉందండి. పాప మా అమ్మాయి చాలా మంచిది,
ఆ అమ్మాయి రోజు నాకు వచ్చి బాధపడుతుంది. ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు అతను ఉన్నావు కదా, బానే ఉన్నావు కదా, ఈ ప్రాబ్లం ఏమైంది నీకు? ఏం లేదండి అయ్యగారు, మరి మా నాన్నేమో పాలకూర నుంచి నాకు ఈడికిచ్చి కట్ట పెడితే నేను వద్దన్నా సార్, నేను వద్దన్నా క్లియర్ గా వద్దన్నా. నేను ఇగో దీన్ని ప్రేమించినా, నేను దీంతో ఉంటాను ఒప్పుకున్నా. ముందు వాళ్ళ అయ్యే ఏం లేదు సార్, నాకు కట్టబెట్టి. వాళ్ళ అనిపోతే నువ్వు చేసుకోకూడదు కదా పెళ్లి. డిష్ ఎవడరా ప్రోమోకి బాధపడకమ్మా, బాధపడకు అమ్మ. నువ్వు కూడా ఇట్టా, నువ్వు తప్పు పని చేసినావు. నువ్వే తప్పు చేశారా? నువ్వు తప్పు చేసినావా? నువ్వు తప్పు ఏయ్, లే లక్ష్మి లేమ్మా, మీరేం ఫీల్ అవ్వకండి అమ్మా. యాదవులు ఇద్దరు వదిలేసి దగ్గరికి వచ్చేయండి. సూపర్ సార్. హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఆన్ పటాస్? ఎలా అనిపించింది? నైస్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఒకవేళ సెకండ్ టైం పిలిస్తే వస్తారా రోస్టింగ్ కి? వస్తా, ఎందుకు రాను? సార్ మీరే రోస్ట్ చేసే సిచ్యువేషన్ ఒకవేళ వస్తే నంజు తింటాను ఒక. ఇది సూపర్ డూపర్ ఫన్. మళ్ళీ రేపటి గెటప్ స్పెషల్ లో కలుసుకుందాం. చూస్తూ